ఏపీకి సంబంధించి పాయకరావుపేట నియోజకవర్గం మార్చి 23 సోమవారం ఒక పండుగ రోజుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని చెప్పుకోవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్టీల్ ప్లాంట్ దాదాపు 5,000 ఎకరాలు అంటే తొలి విడతలో 2,000 ఎకరాల్లో ఈ శంకుస్థాపన మహోత్సవం జరుగుతుంది. అతిరథ మహానుభావులు అంటే కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎంతో పాటు అన్ని శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా 80,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈ స్టీల్ ప్లాంట్ ఉంటుందని ఇప్పటికే హోంమంత్రితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మీడియా సమావేశంలో పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు వారం రోజులుగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక సోమవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. అదేవిధంగా మరోపక్క పాయకరావుపేట మెయిన్ రోడ్ విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. దీంతోపాటు నక్కపల్లిలో మరోపక్క బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.